హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఏపీ స్టేట్లో చాలా ఫాస్ట్గా వైరల్ అయ్యే ఒక విషయం ఏంటంటే ఏపీ డిఎస్సి 2024 అనమాట. ఓకేనా? ఇప్పుడు దాకా ఏపీ టెట్ ఎగ్జామ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కానీ మిగతా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కానీ అన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈరోజు నుంచి కూడా అప్లికేషన్ స్టార్ట్ అయిందనమాట. ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఇక్కడ పేపర్ 2 సంబంధించింది, పేపర్ 2A అనమాట. ఓకేనా? ఈ పేపర్ 2A ఎవరికంటే స్కూల్ అసిస్టెంట్ అంటే ఎస్ఏ కేటగిరీ వాళ్ళకి అని చెప్పొచ్చు అనమాట. ఎస్ఏ కేటగిరీ వాళ్ళకి. ఓకేనా? ఎస్ఏ. ఓకే, మనం మ్యాక్సిమం ఈ సైన్స్ బేస్డ్ మనము కంటెంట్ డీల్ చేస్తాం కాబట్టి ఈరోజు మనము మెథడాలజీ, మ్యాథమెటిక్స్, సైన్స్ ఉండే వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయబోతాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. టోటల్ మనకి 4 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, సెకండ్ వన్ లాంగ్వేజ్ 1, థర్డ్ వన్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఫోర్త్ వన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. తర్వాత ఇక్కడ ఎన్ని ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 ఎంసీక్యూస్ ఇస్తారనమాట, 30 మార్క్స్ కి. ఓకేనా? లాంగ్వేజ్ అది మీది ఉర్దూ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, అది మీ లాంగ్వేజ్ బట్టి ఉంటుంది. అది కూడా 30 ఎంసీక్యూస్ ఉంటుంది, 30 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఈ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇది కూడా 30 ఎంసీక్యూస్ ఉంటుంది, 30 మార్క్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వచ్చేటప్పుడు 60 ఎంసీక్యూస్ ఉంటుంది, 60 మార్క్స్. టోటల్ గా చూస్తే 150 మార్క్స్ చెప్పొచ్చు. ఓకేనా? 150 ఎంసీక్యూస్ కి 150 మార్క్స్. ఓకేనా? ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ బేస్ చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫైడ్ మార్క్స్ ఉంది. బట్ ఏది ఏమైనా కానీ కంపల్సరీ 120 ప్లస్ మనం స్కోర్ చేస్తే, ఓకేనా, 120 ప్లస్ మార్క్స్ మనం స్కోర్ చేసే కెపాసిటీ ఉందనుకో మనకి టెట్ పాసిబుల్ ప్లస్ డిఎస్సి కూడా పాసిబుల్ అని చెప్పచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇది టీచర్ ఎలిజిబుల్ టెస్ట్. బట్ డిఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కి టెట్ అనేది ఒక ఎంట్రీ పాయింట్ మాత్రమే. దీంట్లో 120 మార్క్స్ ప్లస్ మనం తెచ్చుకున్నాం అనుకో ఇక్కడ నుంచి 20% ఆఫ్ మార్క్స్ డిఎస్సికి కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇది టోటల్ గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ మ్యాథమెటిక్స్ లో ఏమేమి టాపిక్స్ ఉంది, ఈ సైన్స్ లో ఏమేమి టాపిక్స్ ఉంది, టోటల్ మనం 60 ఎంసీక్యూస్ అని చెప్పాము, 60 మార్క్స్. ఆ 60 మార్క్స్ కి మ్యాథమెటిక్స్ లో ఎన్ని క్వశ్చన్స్ వస్తుంది, సైన్స్ లో ఏమేమి టాపిక్స్ ఉందని నెక్స్ట్ మనము డిస్కస్ చేయబోతాం. ఓకే? నెక్స్ట్ ఈ మ్యాథమెటిక్స్ సైన్స్ 60 మార్క్స్ అని చెప్పాము కదా, అది ఎలా డివైడ్ అవుతుంది చూడండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ లో 24 ప్లస్ 6, ఆ 24 అనేది సబ్జెక్ట్ సంబంధించింది, 6 మార్క్స్ అనేది మెథడాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ సైన్స్ లో 12 మార్క్స్ వస్తుంది, ప్లస్ 3 మార్క్స్ అనేది మెథడాలజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అనమాట. నెక్స్ట్ 12 ప్లస్ 3 అనేది 12 మార్క్స్ అనేది బయాలజికల్ సైన్స్ లో వస్తుంది, 3 అనేది మెథడాలజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అనమాట. ఓకేనా? ఇలా డివైడ్ అవుతుంది అనమాట 60 మార్క్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతుందంటే అరిథమెటిక్, నంబర్ సిస్టమ్, జామెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ. ఇది మ్యాథమెటిక్స్ లో కవర్ అయ్యే టాపిక్స్. ఓకేనా? నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ లో వచ్చేటప్పుడు చాలా ఎక్కువ టాపిక్స్ ఉంది. మెజర్మెంట్, మోషన్, ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, గ్రావిటేషన్, ఫ్లోటింగ్ బాడీస్, వర్క్ ఎనర్జీ పవర్, సౌండ్, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం, నేచురల్ ఫినామినన్, స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్, separation and substance, changes around us, matter, metals and non-metals, synthetic fibers and plastics, coal and petroleum, combustion fuels and flame, water, acid, base and salts అన్నమాట. ఇది ఫిజిక్స్ సంబంధించింది. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ వస్తే లివింగ్ వరల్డ్ ఉంటుంది, లైఫ్ ప్రాసెస్, అవర్ ఎన్విరాన్మెంట్. ఇది కంప్లీట్ గా మ్యాథమెటిక్స్ సైన్స్ బేసిక్ అయిన సిలబస్ టాపిక్స్ అన్నమాట. దీనిలో సబ్ టాపిక్స్ చాలా ఉంది. ఓకే? దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా కూడా మనం ఫోకస్ చేయాలి. ఓకేనా? కొన్ని కెమిస్ట్రీ, ఆటమ్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్, మిగతా పీరియాడిక్స్ అన్ని కూడా మనం అప్పుడప్పుడు కొద్దిగా చూసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. బట్ విషయం ఏంటంటే మనకైతే 6th క్లాస్ టు 10th క్లాస్, ఓకేనా, 6th క్లాస్ టు 10th క్లాస్ లోపల ఉండే సిలబస్ అనమాట టోటల్ గా. అంటే 6 నుంచి 10th వరకే. కానీ మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే ఎన్సీఆర్టీ బుక్స్, ఎన్సిఈఆర్టీ, అది కానీ ఎస్సీఆర్టీ, ఇది సెంట్రల్ సిలబస్ అనమాట, ఇది స్టేట్ సిలబస్ అనమాట. ఓకేనా? ఇది ఒకసారి 6th నుంచి కంప్లీట్ గా 10th వరకు ఉన్న టాపిక్స్ అన్ని లైన్ బై లైన్ చదివితే తప్ప ప్రతి క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయడానికి పాసిబుల్ ఉండకపోవచ్చు. ఓకేనా? అందుకోసం
ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఎస్సీఆర్టీ బుక్స్ మాక్సిమం దొరికింది అనుకోండి, సెకండ్స్ దొరికే ఛాన్స్ ఉంది. దొరికింది అనుకో ప్రతి టాపిక్స్ ని నీట్ గా మీరు ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేయడానికి పాసిబుల్ గా చూసుకోండి. ఎందుకంటే వన్స్ మీరు 10th క్వాలిఫై అయిపోయారు అనుకోండి, నెక్స్ట్ మీ టార్గెట్ డిఎస్సి. ఓకేనా? డిఎస్సి అనేది టీచింగ్ పోస్ట్. చాలా మందికి లైఫ్ లో ఇది ఒక అంబిషన్ కూడా ఉంది, గవర్నమెంట్ టీచర్ గా పనిచేయాలని. ఓకేనా? అందుకోసం నోట్స్ మాత్రం నీట్ గా రెడీ చేసుకొని, బట్ 6th నుంచి ఫాలో అవ్వాలి. ఓకేనా? లాంగ్వేజ్ అనుకోండి, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ చెప్పాను, ఇంగ్లీష్ 6th to 10th ప్లస్ ఒకవేళ దొరికితే 3rd, 4th, 5th ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 ఉంది చూడండి. లాంగ్వేజ్ 1 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ తెలుగు అయితే తెలుగు ఫాలో అవుతారు, ఉర్దూ అయితే ఉర్దూ ఫాలో అవుతారు. ఓకేనా? ఒకవేళ అదర్ లాంగ్వేజెస్ ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ ఉందనుకుంటాం, లాంగ్వేజ్ 1లో మీకు తమిళ లాంగ్వేజ్ ఉందనుకుంటే మీరు ఏం చేయాలంటే తమిళనాడు టెక్స్ట్ బుక్స్ 3rd క్లాస్ నుంచి, ఓకేనా, 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు మనము స్టడీ చేసే తప్ప ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోవచ్చు. ఓకేనా? 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉన్న ప్రతి కాన్సెప్ట్ మనం నీట్గా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మాక్సిమం ఈ టాపిక్స్ అన్ని మనం కవర్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చిన మనకి టోటల్ డేస్ 90 డేస్ అనమాట. ఓకేనా? 30కి 90 ఉంది, డిఎస్సి కూడా 90 డేస్. ఈ 90 డేస్ కరెక్ట్గా మనం యూజ్ చేసుకుంటే మాత్రం టెట్ క్లియర్ అవుతుంది, డిఎస్సి క్లియర్ అవుతుంది, జాబ్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా మిగతా ఏమైనా అప్డేట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.